వెల్కమ్ టు ఎస్పో సౌమ్య న్యూస్. ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన అంశం గుంటూరు ఛానల్. ఒకవైపు పత్రికల్లో గుంటూరు ఛానల్ పనులు ముందుకు కదులుతున్నాయని వార్తలు వస్తుంటే, మరోవైపు రైతులు మాత్రం అధికారిక గెజెట్ కోసం ఉద్యమ బాట పట్టారు. ఇటీవల పత్రికల్లో ప్రచురితమైన కథనాల ప్రకారం గుంటూరు ఛానల్ ప్రాజెక్టుకు 2019లో సుమారు 274.53 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టుకు పలు దశల్లోకి ముందుకు వెళ్లాల్సి ఉండగా వివిధ కారణాలతో పనులు ఆశించిన వేగంతో సాగలేదు. ఇక్కడ రైతులు అడుగుతున్న ప్రశ్న చాలా సూటిగా ఉంది. 2019లో శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ 2026కు వచ్చేసరికి కూడా ఎందుకు పూర్తి కాలేదు? గత ప్రభుత్వం 5 ఏళ్లు అధికారంలో ఉంది. ఇప్పటి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో వస్తుంది. మొత్తం 7 సంవత్సరాల కాలం గడిచింది. అయితే గుంటూరు ఛానల్ పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. దీంతో రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టు శాంక్షన్ అయ్యింది, నిధులు ప్రకటించారు, ప్రతిపాదనలు తయారయ్యాయి. అయితే పనులు ఎందుకు నత్తనడకన కొనసాగుతున్నాయి? అసలు సమస్య ఎక్కడ ఉంది అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల నోళ్లలో వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల పత్రికల్లో వచ్చిన మరో కథనం ప్రకారం ఏలూరు సాంబశివరావు గారు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. గుంటూరు ఛానల్ పనులపై నిరంతరం ఫాలో అప్ చేస్తూ సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే రైతులు చెబుతున్న మాట మాత్రం ఒక్కటే, ప్రయత్నాలు మంచివే, కానీ ఫలితం ఎప్పుడు? ఎందుకంటే రైతులకు రాజకీయాలు అవసరం లేదు. వారికి కావాల్సింది సాగునీరు, వారికి కావాల్సింది ప్రాజెక్టు పూర్తయిందా లేదా అన్నదే. ఇదే నేపథ్యంలో గత 2 రోజులుగా పర్చూరు ప్రాంతంలో రైతుల ఉద్యమం మరింత ఉధృతమైంది. గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు ఎక్స్టెన్షన్ చేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా గెజెట్ విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం మాటలు కాదు, కేవలం హామీలు కాదు, అధికారిక ఉత్తర్వులు కావాలని కోరుతున్నారు. ఈ రోజు పర్చూరులోని బొమ్మల సెంటర్ వద్ద రైతులు భారీ స్థాయిలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు స్థానిక ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు, దుకాణాలు మూసివేసి రైతులకు మద్దతు ప్రకటించారు. దీంతో పర్చూరు పట్టణంలో ఉద్యమ వాతావరణం కనిపించింది. పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. స్థానిక సీఐ రైతులతో చర్చలు జరిపి పరిస్థితిని సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేశారు. రైతుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే రైతులు తమ నిర్ణయంలో స్పష్టంగా ఉన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వానికి తుది గడువు. 30వ తేదీలోపు గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగిస్తున్నట్లు అధికారిక గెజెట్ విడుదల కావాలని డిమాండ్ చేస్తున్నారు. గెజెట్ వచ్చే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం పర్చూరులో రైతులు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. రోజు రోజుకు ఉద్యమానికి మద్దతు పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇంకా ఒక కీలక హెచ్చరిక కూడా రైతులు చేశారు. 30వ తేదీలోపు గెజెట్ విడుదల కాకపోతే భారీ స్థాయిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే మరిన్ని నిరసన ఆందోళనలు చేపడతామని చెబుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఉంది. ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు చేస్తున్న ఫాలో అప్ ఫలిస్తుందా? గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగించే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇస్తుందా? రైతులు కోరుతున్న అధికారిక గెజెట్ విడుదలవుతుందా? 2019లో శాంక్షన్ అయిన ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు పూర్తి అవ్వగలదా? లేక మరోసారి రైతుల ఆశలు నిరాశగా మారుతాయా అనేది రాబోయే రోజుల్లో తెలియనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్పో సౌమ్య న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూస్ ఛానల్.